నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. నీళ్లు అడిగితే నెత్తురు జల్లుతావా? నువ్వు మాట్లాడేది ముఖ్యమంత్రి భాష లేక ఫ్యాక్షనిస్ట్ భాష? యెస్. అవును. తెలంగాణలో అధికార పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్న మాటలివి. తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి శైలి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రత్యర్థులపై విరుచుకుపడే క్రమంలో ఆయన వాడుతున్న భాష, యాస, ప్రాస, చేస్తున్న కామెంట్స్ సొంత పార్టీలోనే గుసగుసలకు కారణమవుతున్నాయి. కేవలం ఒక్క నెత్తురు కామెంట్ మాత్రమే కాదు. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు నోటి వెంట వచ్చినటువంటి సంచలనమైనటువంటి వస్తున్నటువంటి వ్యాఖ్యలు తెలంగాణలో ఒక పెద్ద చర్చకి తావులేపినాయి. అసలు ఈ వివాదాస్పద వ్యాఖ్యలేంటి? ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు రావటం ప్లస్సా? మైనసా? తెర వెనుక నడుస్తున్న అసలు కథేంటి? పాయింట్ బై పాయింట్ డేటాతో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అది కరెక్టా కాదా మీరే కామెంట్ చేయండి. సాగునీటి సమస్యపై ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల్ని మీ నెత్తురు చల్లితే పంటలు పండుతాయి అనటం క్షేత్రస్థాయిలో తీవ్రమైన సంచలనం సృష్టించింది. పార్టీల్లోనే, లీడర్స్లోనే కాదు, ప్రజల్లో కూడా. నీటి సెంటిమెంట్తో ముడిపడిన తెలంగాణలో ఈ నెత్తురు కామెంట్స్ రేవంత్ని డిఫెన్స్లో పడేశాయా? ఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉండటమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టడం, ఉద్రేకపరచటం, ఆత్మహత్యలకు ప్రేరేపించేలాగా ఉన్నాయి అని ఆరోపిస్తూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మొన్న సోమవారం 13th జూలై 2026న గంగాధర పోలీస్ స్టేషన్లో దీని మీద ఫిర్యాదు చేయటం కూడా జరిగింది. గతంలో ఒకసారి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులపై తోకలు కత్తెరిస్తా అనే హెచ్చరికలు, ప్రభుత్వ తప్పులను, వైఫల్యాలను ఎత్తి చూపే మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ప్రెస్ క్లబ్ వరకు వెళ్ళాయి. తోకలు కత్తెరిస్తా, చూస్తూ ఊరుకోం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రెస్ ఫ్రీడమ్ని అణిచివేస్తున్నాయి అనే ఒక నెగటివ్ టాక్ కూడా అప్పట్లో వచ్చింది. ఇంకా కొన్ని కామెంట్స్ మనం చూసినట్టయితే, బ్యూరోక్రాట్స్, అధికారులపై చర్మం ఒలుస్తా లాంటి కామెంట్స్. మనం పనితీరు సరిగా లేని అధికారులను లేదా గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనే అనుమానం ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఎవరైనా సీనియర్ అధికారులను హెచ్చరిస్తూ చర్మం ఒలుస్తా, ఊచలు లెక్క పెట్టిస్తా అనటం సచివాలయ వర్గాల్లోనే అధికారుల్లో తీవ్ర కలకలం లేపింది. ఒక ముఖ్యమంత్రి పాలనను గాడిలో పెట్టాలి కానీ అధికారుల్ని ఇలా బహిరంగంగా బెదిరించటం అనేది అడ్మినిస్ట్రేటివ్గా మైనస్ కాదా? మరి ఇంకా కొన్ని కామెంట్స్ కూడా నాకు గుర్తున్నాయి. మహిళా నేతలపై డ్రామాలు, బట్టలు మార్చటం, స్పెసిఫిక్ టార్గెట్ సబితా ఇంద్రారెడ్డి గారు. ఇది కూడా అన్నది అసెంబ్లీ వేదికగా. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గతంలో వాడి వేడ చర్చ జరుగుతున్నప్పుడు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ సభని కొంత ఆశ్చర్యపరిచినాయి. నమ్మి పక్కన కూర్చోపెట్టుకుంటే బట్టలు ఊడదీసి వేరే పార్టీ బట్టలు వేసుకున్నారు, ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారం లేపినాయి మహిళా వర్గాల్లో. అందులో ఒక సీనియర్ మహిళా నేత ఆమె. గతంలో ఆమె హోంమంత్రిత్వ శాఖను కూడా చేశారు. మరి అటువంటి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈమె మీద ఈ బాడీ లాంగ్వేజ్ మరియు బట్టలు మార్చటం అనే పదాన్ని వాడటం మహిళా లోకంలో రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ తగ్గేలా చేసింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పట్లో ఆందోళన కూడా చేపట్టారు. ఇంకా ముందుకెళ్తే నాకు ఇంకా గుర్తుంది ఇటువంటి కొన్ని సందర్భాలు. కేసీఆర్ కుటుంబం మీద ఫామ్ హౌస్ కాళ్ళు విరగొడతాం, వ్యక్తిగత దాడులు, స్పెసిఫిక్గా కేసీఆర్ అండ్ కేటీఆర్ టార్గెట్.
రాజకీయ విమర్శలు గీత దాటి మాజీ సీఎం కేసీఆర్ శారీరక స్థితిని అంటే ఆయన సర్జరీ తర్వాత సడన్‌గా ఆయన బెడ్ రెస్ట్ కొంతకాలం తీసుకోవటం, ఆయన వ్యక్తిగత ఫార్మ్ హౌస్ జీవితాన్ని టార్గెట్‌గా చేస్తూ చేసినటువంటి రకరకాల కామెంట్స్ అప్పట్లో వివాదాస్పదం కూడా అయినియి. కేసీఆర్ లంగర్ హౌస్‌కో, ఎర్రగడ్డకో పోవటం ఖాయం. ఫార్మ్ హౌస్ గోడలు బద్దలు కొడతాం. కేటీఆర్‌ని జైల్లో చెప్పకూడు తినిపిస్తా అంటూ పదే పదే థ్రెటనింగ్ టోన్ అంటే బెదిరింపు ధోరణి. ఈ విధంగా మాట్లాడటం పరిపాలన కంటే కక్ష సాధింపు రాజకీయాలే ప్రాధాన్యత ఇస్తున్నారు అని ముద్ర పడేలా ఇప్పుడు ఈ వ్యవహారం అంతా చూస్తే ఒక అభిప్రాయం మనకు అనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డికి ఇది బిగ్గెస్ట్ మైనస్ ఎలా కానుందంటే హార్డ్ హిట్టింగ్ ఇంపాక్ట్ పొలిటికల్ డెకారం అంటే సభా మర్యాదని దెబ్బతినటం. పిసిసి ప్రెసిడెంట్గా ఆయన ఉన్నప్పుడు అప్పటి భాష వేరు. కానీ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడవలసినటువంటి భాష వేరు. ఈ తేడాని రేవంత్ రెడ్డి గారు మర్చిపోతున్నారని నేను అనను, కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. గతంలో ఆయనకి జరిగిన అన్యాయం అయ్యి ఉండవచ్చు. కానీ సొంత పార్టీ కాంగ్రెస్ సీనియర్స్‌లోనే దీని మీద కొంత అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి విషయం. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటానికి మహిళా ఓటర్లు అనేవాళ్ళు ప్రధానమైన కారణం. కానీ ఇలాంటి తీవ్రమైన హింసాత్మకమైన రెచ్చగొట్టే ధోరణి ఉన్న పదాలు వాడటం వల్ల ఈ మహిళా ఓటర్లలో ఒక రకమైనటువంటి నెగటివిటీ స్టార్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా! ఇది ఎలా మిస్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు అర్థం కాని పరిస్థితి. రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టడానికి వ్యూహాలు కావాలి. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కాదు. రేవంత్ రెడ్డి గారు తన అగ్రెసివ్ స్టైల్ మార్చుకోకపోతే అది ఆయనకి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు రాబోయే రోజుల్లో ఇలానే కంటిన్యూ అయితే ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంటది. మరి రేవంత్ రెడ్డి గారు ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన రియలైజ్ అవుతారా? లేదా? అనేది తెలీదు గానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ పోలీస్ అధికారి ప్రవీణ్ కుమార్ ఆయన లేటెస్ట్‌గా మాట్లాడుతున్న మాట ఏంటంటే, పోలీసులు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని రెచ్చగొట్టి అంటే ప్రేరేపించి వేరే నాయకుల మీద దాడులు జరిగే విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి బిఎన్ఎస్ సెక్షన్ 45 కింద పోలీసోళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి అనే డిమాండ్ కూడా చేస్తా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు. సరే, అది పెడతారా లేదా డిఫరెంట్ పొలిటికల్ గేమ్ ఆల్‌టుగెదర్. ఏదేమైనప్పటికీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, లేదా ఒక బాధ్యత గల పొజిషన్‌లో ఉన్న వ్యక్తి, లేదా ఒక స్థానం ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్షాల మీద గానీ, ప్రజల మీద గానీ, నాయకుల మీద గానీ, అధికారుల మీద గానీ భాష చాలా కంట్రోల్‌లో ఉండాలి. ఉంటే వాల్యూ పెరుగుతది అనేది కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. నా అభిప్రాయం గూడా వీళ్ళ భాష మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి అనేది కూడా నా భావం. మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.